కానీ డిస్పల్లి చంద్రపల్లి ఆధారంగా చూసుకొని క్రిమినల్స్ మనల్ని వివిధ రకాలుగా అనేక రకాల ఆశలు చూపిస్తూ మన మీద ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు. ఇంతకుముందు ఒక గంజాయి తీసుకోవడం వల్ల ఆశలు చూపిస్తూ మన మీద అయితే ఇక్కడ నిర్వహిస్తున్న ప్రోగ్రాం గురించి కొన్ని నిమిషాలు మాట్లాడతారు. ప్రతి ఒక్కరు మొబైల్స్ బానిస అయిపోయి వివిధ రకాల యాక్టివిటీస్ లో పాల్గొంటూ వాళ్ళ జీవితాలను వాళ్ళు చదువులు వదిలేసి ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు. వివిధ మండలాలకు సంబంధించినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు మరియు ఇతర ఇది ఒక పోలీసు ఎక్సైజ్ సంబంధించింది కాదు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్ కావచ్చు, అందరం కలిసి నిర్ణయం తీసుకుంటేనే దీన్ని మనం చెదరగొడతాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా డిస్పల్లి ఎంపీపీ గద్దబొమ్మన్న గారిని కోరుతున్నాను. సర్కిల్ ఇక్కడ డిస్పల్లో మన డిస్పల్లి అండ్ దర్పల్లి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మన కమిషనర్ గారికి మరి అది ఉంటేనే మత్తు పదార్థాలు మన స్టేట్ నుంచి వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి వచ్చి ఆ స్టేట్ నుంచి మన జిల్లాలకు పారిపోయి, జిల్లాల నుంచి మండలాలకు పారిపోయి, గ్రామాలకు కూడా చాలా వరకు పారిపోయింది. కాబట్టి మనం వచ్చే పదార్థాలని కొద్దిగా మనం దాన్ని కంట్రోల్ చేస్తే కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అలాగే మరి మన పిల్లలకు కూడా మనం తల్లిదండ్రులు కూడా బాధ్యత ఏంటంటే వాళ్ళు ఎలా నడుచుకుంటారో, కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తించుకుంటారని తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద ఒక నిఘా వేసి ఉంచి మరి తప్పు చేస్తే వాళ్ళు ఇంట్లో వాడు కూడా శిక్షించి వాళ్ళని మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని వాళ్ళు కూడా కంట్రోల్ చేయాలి. పోలీసులు మాత్రమే వచ్చి ఇళ్ళకి వచ్చి కానీ ఎక్కడ వచ్చి ప్రతి జాగా కొన్ని కోట్ల మంది జనమున్న పిల్లల్ని ఎక్కడ చూడగలుగుతారు, ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతారు. ఆ బాధ్యత మన గ్రామ సర్పంచులకు కానీ, మన గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ ఎవరికైనా పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి శిక్షిస్తారు. వాళ్ళ వల్ల ఇంకా 10 మంది. మరి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వేదిక నిర్వహించిన పోలీస్ పెద్దలకు, ఎక్సైజ్ పెద్దలకు, అది ఏఎస్పీ గారు, గౌరవనీయులు అడ్మిన్ ఏఎస్పీ గారికి, అది సర్కిల్ ఇన్స్పెక్టర్స్కి, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ హాజరైన సబ్ ఇన్స్పెక్టర్ పోలీసెస్కి అండ్ కాలేజెస్ నుంచి చేసినటువంటి సీనియర్ లెక్చరర్స్, ప్రిన్సిపల్స్, మరి స్టూడెంట్స్ అండ్ ఇక్కడ హాజరైనటువంటి మా సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచుల నాయకులు, పార్టీలకు అతీతంగా మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వినడానికి, చెప్పడానికి వచ్చినటువంటి పెద్దలు, మరి మా సోదర సమాజం, సోదరిమణులు, మా పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి స్వాగతం తెలియజేస్తున్నాం. మరి ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్ అబ్యూస్ అనేది కామన్గా ప్రివేల్ అవుతుంది, అంతటా పెరిగిపోతుంది. కాబట్టి మరి మన పిల్లల కోసం మనం పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు ఇంత జాగ్రత్తగా తీసుకుపోతున్నాం. కానీ మరి బయట నుంచి వ్యాపిస్తున్నటువంటి అలవాటు ఏదైతే ఉందో డ్రగ్స్ గురించి కానీ, గంజాయి కానీ, ఇతర మాదక ద్రవ్యాల వాడకం మీద కంట్రోల్ చేయాలి కంపల్సరీ. లేదంటే
ఒక దారిలో ఒక చక్కగా తీసుకెళ్తున్నటువంటి మన తెలంగాణ రేపు చీకటి తెలంగాణగా మారే అవకాశం ఉందని చెప్పి మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరిలోకి ఈ అవేర్నెస్ అవగాహన తీసుకెళ్లాలి. మనము ఒక డ్రగ్ తీసుకుంటే ఏమవుతుంది, అబ్యూస్ చేస్తే ఏమవుతుంది, సైకలాజికల్గా ఎటువంటి మార్పులు వస్తాయి, ఇవన్నీ కూడా తెలిసినటువంటి ఎక్స్పర్ట్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున ఆదరణ దీనికి లభించడం చాలా సంతోషంగా ఉంది. మరి మేము కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ప్రజల్లోకి వెళ్ళినప్పుడల్లా ఏదైనా స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ఇతర యూత్ తోటి ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏమున్నా కూడా మేము ఖచ్చితంగా ఈ టాపిక్ తీసుకున్నాం. అండ్ ఐ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐస్. ఈ హైదరాబాద్లో కానీ ఇంకా నేను ఎక్కడన్నా హైదరాబాద్కి వెళ్ళినా లేదా ఇతర సిటీస్కి వెళ్ళినా కూడా ఈ డ్రగ్స్ యూసేజ్ అనేది చాలా కామన్గా మాట్లాడుకుంటారు యంగ్ జనరేషన్ అంతా కూడా. సో ఓకే, నవ్ ఐఎమ్ 43. ఐ సీన్ అ లాట్ ఇన్ మై లైఫ్. నేను యూఎస్లో ఉండొచ్చిన తర్వాత ఇక్కడ కూడా నేను మద్రాస్లో ఇంజనీరింగ్ చేసి వచ్చిన. ఎక్కడ పోయినా కూడా అప్పటికి మేమున్నప్పటికీ ఇంత ఇది లేకుండా అప్పుడు ఓన్లీ బెంగళూరులో మాత్రమే లిమిటెడ్ ఉంటుంది సార్ ఈ డ్రగ్ యూసేజ్ అనేది. బెంగళూరు, ఈ గోవా, తర్వాత పంజాబ్లలో ఎక్కువగా యూసేజ్ ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ కరోనా వచ్చిన తర్వాతనే దీని ప్రెజెన్స్ అనేది మన తెలంగాణలో మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా అంటే కల్చరల్ మిక్స్ అయిపోయింది. ఎక్కడోళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకున్నారు, ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకున్నారు. తర్వాత మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఇతర ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో కొద్దిగా అఫోర్డ్ చేయగలిగే వాళ్ళందరూ కూడా ఈ కరోనా వల్ల మన స్టడీ ఫ్రమ్ హోమ్, మన ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ఇక్కడనే ఇంట్లలో ఊళ్ళలో ఎక్కడో ఉంటున్నాం మనం. సో మనకు గతంలో ఆ 2-3 years ఏదైతే మీరు ఆ కాలేజీలో చదువుకున్నా మీ లైఫ్ ఏందో, మీ అలవాటు ఏందో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి మీరు కొన్ని ఈ 2 years ఏవైతే అక్కడ దాచుకొని మీ క్యారెక్టర్ని కాపాడుకుంటూ వచ్చిందో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకున్నటువంటి ఎవరికైతే అలవాటు ఉందో ఒక 2 days 3 days ఆపుకోగలుగుతారు. తర్వాత కంపల్సరీ అది బయటికి రావాల్సిందే. సో దాన్ని లెక్అవుట్ చేయడానికి అవుట్లెట్ మన ఫ్రెండ్స్ ఇంకెవరినో పట్టుకొని మళ్ళీ దానికోసం వెతుకులాడడం స్టార్ట్ చేస్తాం మనం. సో దాని ద్వారా ఏమవుతుందనంటే బయట ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండి మన గ్రామ స్థాయిలోకి, ఇందాక ఎంపీపీ గారు చెప్పినట్టు గ్రామ స్థాయిలో కింది స్థాయిలోకి ఈ డ్రగ్ యూసేజ్ అనేది పోతుంది. సో నేను ఒక చిన్నగా ఏంటంటే ఫిజికల్గా సైకలాజికల్గా ఎటువంటి చేంజెస్ వస్తాయి మనలో అనేది చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. సో ఆయనతో ఎప్పుడు కూర్చున్నా కూడా దీని మీద డిస్కస్ చేస్తూ ఉంటాం. అయితే మేజర్గా నిజామాబాద్ జిల్లాలో ఏంటంటే ఈ గంజాయి వాడకం రాకన్నా ముందు మందుకల్లు అనేది ఒక వ్యసనం. మందుకల్లు వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి చాలామందిలో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫాదర్స్ చాలామంది వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం చేసుకొని ఆస్తులు అమ్ముకొని మరి సామాజికంగా సరైన సంబంధాలను కూడా వాళ్ళు పెట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడమో లేకపోతే విషం మింగి చనిపోవడమో ఇతర దారులు వెతుక్కోవడమో ఇవన్నీ జరిగినాయి. మేజర్గా అదే జరుగుతుంది. సో మన నిజామాబాద్ అంటే ఇండియా లెవెల్లో మరి గర్ల్స్ కూడా వచ్చింది, బాయ్స్ కూడా వచ్చింది, రకరకాల డ్రగ్స్ వాడుతున్నారు. దానివల్ల మెయిన్ ఏంటంటే మనకు బై బర్త్ మన బాడీ ఫిజియలాజికల్గా కొన్ని హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంది. బై బర్త్ మనం తీసుకునే ఫుడ్, మనము తిరిగినటువంటి సరౌండింగ్స్, మనం ఆడే ఆటలు, మన ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా డిపెండ్ అయితే ఏజ్ పెరిగిన కొద్దీ ఆ హార్మోన్స్ అనేవి తగ్గిపోతుంటాయి. కాకపోతే ఒక రేంజ్లో తగ్గుతుంటుంది. కానీ ఎప్పుడైతే మనం డ్రగ్స్ వాడుతుంటామో ఎగ్జైట్ కావడానికి మనలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా ఎక్కువ స్థాయిలో రిలీజ్ అయ్యి మనకు ఒక హై ఇస్తుంది అన్నమాట. డ్రగ్స్ తీసుకుంటే చేస్తే 30-40 yearsకి వచ్చేసరికి మన అడ్రినలిన్ కానీ ఇంకేదో టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా డౌన్ అయిపోతాయి. సో మనిషి అనేవాడు తన జీవితంలో కొన్ని విషయాల కోసం వెంపర్లాడుతుంటాడు. ఒకటి అధికారం, ఒక డబ్బు, మగవాళ్ళకేమో మంచి అమ్మాయితో పెళ్లి చేసుకోవడమో ఏదో, ఇవన్నీ మనకు హై ఇచ్చే అంశాలు. సో మనకు హై ఇచ్చే అంశాలు న్యాచురల్గా వస్తే ఏం కాదు,
బట్ ఈ అబ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందనంటే కొన్ని రోజులలో మన ఎగ్జైట్మెంట్ తగ్గిపోయి కెరియర్ పైన ఫోకస్ చేయలేకపోవడం, మనం చేస్తున్నటువంటి పనిలో కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, మనకున్నట్టు మన సిబ్లింగ్స్తో కానీ లేకపోతే మన పేరెంట్స్ తోటి లేదంటే మన ఫ్రెండ్స్ తోటి పాత ఫ్రెండ్స్ తోటి రిలేషన్షిప్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల మనల్ని ఎవరు పట్టించుకుంటలేరేమో, లేకపోతే మనకు ఎవరు విలువనిస్తలేరేమో అనే ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంటుంది. ఆత్మగౌరవం మన మీద మనకుండే ఆత్మగౌరవం అనేది తగ్గిపోతుంటుంది. తగ్గిపోయినప్పుడు ఒంటరైపోతాం మనం. 100 మందిలో 10 మందిలో తిరిగే ఆడపిల్లలు ఒకలా ఉంటారు, మగపిల్లలు ఒకలా ఉంటారు. అంటే సింగిల్గా అయిపోతారు కదా, ఐసోలేట్ అయిపోయిన పిల్లలు ఒకలాగా ఉంటారు. ఎప్పుడు కూడా డిప్రెసింగ్ ఆలోచనతోటి కళ్ళు పీక్కపోయి ఆకలి వేయకుండా నిద్ర పట్టకుండా అసలు ఎవరితో సంబంధం లేనట్టు అయిపోయి తర్వాత డిప్రెషన్కి లోనై కొంతమంది శాడిస్టులు కావచ్చు, కొంతమంది సైకోలుగా మారచ్చు. అటువంటి వ్యక్తుల వల్ల ఏంటంటే సమాజానికి నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ఇప్పుడు మనకు ఒక డోసు వేసుకుంటున్నాము, ఆ డోస్ సరిపోదు కొన్ని రోజుల తర్వాత మనం వేరే దారులు వెతుక్కుంటాం. చాలామంది కొంతమందికి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఓపెన్గా మాట్లాడాలంటే చాలా రకాలు ఉంటాయి. కొంతమందికి పెయిన్ అడిక్షన్ ఉంటుంది, కొంతమందికి నొప్పి అయితేనే మజా వస్తుంది. అటువంటి వాళ్ళు కావాలని దవ్వడము, పని చేయడము ఏదో చేస్తుంటారు. కొంతమందికి ఇంకో రకమైన అడిక్షన్ ఉంటుంది. సో ఏది ఉన్నా కూడా ఈ అడిక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయంటే ఏదైనా మందు ఎక్కువ వాడితే, ఏదైనా డ్రగ్ ఎక్కువ వాడితే మనకి లైఫ్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. కాబట్టి ఒకటి ఏంటంటే మనము మన లైఫ్ మన మైండ్ మనం చెప్పినట్టు ఉండాలి. ఇప్పుడు ఆపాలంటే ఆపాలంతే. మనం పిలిస్తే రావాలా, మనం పొమ్మంటే పోవాలా. మన మైండ్ కంట్రోల్లో అన్నీ ఉండాలి. వాటి కంట్రోల్లోకి మనం ఎప్పుడైతే పోతామో మన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మన పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. బేసిక్ ఏమవుతానంటే ఇటువంటి అలవాట్లు ఎందుకైతే అనంటే ఐడెంటిటీ క్రైసిస్. మన పిల్లలు మనం సరిగ్గా ట్రీట్ చేయలేదనుకో, మన పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే కొట్టడము, మరి సరైన దారిలో నడిపించడానికి వాళ్ళతో ర్యాష్గా ఉండడము చేస్తుంటారు మన పేరెంట్స్. చేస్తున్నప్పుడు ఏమైపోతాయంటే వేరే దారుల్లో ప్రేమను వెతుక్కుంటూ ఉంటారు. సో ప్రేమ మంచి వ్యక్తుల ద్వారానే రావాలని గ్యారంటీ లేదు. ఒక చెడ్డోడు ఉంటాడు, వాడు వచ్చి అయ్యో పాపం ఎందుకురా మీ అయ్య నేను కొడుతున్నాడు, కొట్టేది లేకుండే అని అంటాడు. ఎందుకు? వాడు ఏదో లంగపని చేస్తుంటాడు, దాంట్లో కంపెనీ కావాలి. సో ఆ కంపెనీ ఈ లోపల వెతుక్కుంటాడు. చెడ్డోడి దగ్గర డైరెక్ట్ పోం కదా మనం. సానుభూతి చూపించే వ్యక్తి దగ్గరికి ఇమీడియట్గా అట్రాక్ట్ అవుతాం మనం. సో చెడు అనేది తొందరగా అట్రాక్ట్ అయిపోయి ఇటువంటి ఏంటంటే పెద్దోళ్ళు కొద్దిగా డబ్బులు ఉండి అలవాటు ఉన్న వాళ్ళతో మనకు కొద్దిగా ఇస్తూ ఉంటాడు. తర్వాత వాడు నీతో దొంగతనం చేపిస్తాడు. మీ ఇంట్లో 500 ఉంటే తీసుకురాపోరా, 100 రూపాయలు ఉంటే తీసుకురాపోరా అని చెప్పి నీకు అలవాటు చేసి నిన్ను దొంగను తయారు చేసి అలవాటు నీకు వచ్చేలాగా చేస్తాడు. సో మనం ఎప్పుడు కూడా మనం పెద్దవాళ్ళం ఎప్పుడైనా చెప్పాలి, బయట పిల్లలే చెప్పొద్దు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన పిల్లల్ని దీనికి అర్హులు కాదని చెప్పి మనం భావిస్తామో అప్పుడు వాడు కూడా ఏమనుకుంటాడంటే నేను దేనికి పనికిరానని చెప్పి వాడు కూడా అనుకుంటాడు. ఎప్పుడైతే అట్లా అనుకుంటాడో అప్పుడు వాడు ట్రాక్ దాటి పక్కకి వెళ్ళిపోతాడు. సో ఎప్పుడైనా మన పిల్లలు వేరే వాళ్ళలో గాడ్ ఫాదర్ని వెతుక్కునేటట్టు మనం బిహేవ్ చేయొద్దు. మన పిల్లలు కూడా వాళ్ళ హీరోస్ని చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. వాళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఇప్పుడు పుష్పని ఇష్టపడుతున్నాడా, లేదంటే భరత్ని ఇష్టపడుతున్నాడా, లేకపోతే ఇగో అంజలి సిబిఐని ఇష్టపడుతుందా, లేకపోతే ఇంకెవరు అర్జున్ రెడ్డిని ఇష్టపడుతున్నాడా అనేది చాలా కేర్ఫుల్గా మనం డిసైడ్ చేసుకోవాలి. సినిమా అనేది డబ్బులు కొంటే మనకు ఒక సర్కస్ లాగా వాడు ఒక 3 అవర్స్ ఎంటర్టైన్ చేస్తాడు. బట్ ఆ ఇన్ఫ్లుయెన్స్లో మనం ఉన్నామనుకో, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అది మంచిదా చెడ్డదా మనం నిర్ణయించుకునే ఏజ్ మనకు ఉంది, మీకు ఉంది. ఇప్పుడు మీ ఏజ్లో మీరు అంటే లేదన్నా మీ పేరెంట్స్ చెప్తే నీకు తెలియదు నాన్న, నీకు తెలియదమ్మా, ఇది ఇట్లా ఉండదు అట్లా అని మీరు చెప్తారు కదా మీ పేరెంట్స్కి. అంటే దాని అర్థమైంది మీకు ఆ డిస్క్రిప్షన్ వచ్చింది, మీకు ఆ వివేకం వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతారు. కాబట్టి అన్నింటిలో కూడా అంతే ఉండాలకు. మీరు అన్నింటినీ సపరేట్ చేసుకుంటూ పోవాలి ముందుకి. అయితే తప్పకుండా మీరు లైఫ్లో మంచి వ్యక్తులుగా, మంచి ఇన్ఫ్లుయెన్స్గా సమాజం మీద పడి రేపు ఏంటంటే మీ వల్ల దేశానికి మంచి పేరు వస్తుంది.
మనం ఈ దేశంలో పుట్టినందుకు దేశానికి మంచి పేరు రాదు, మన మంచి పని వల్ల మన దేశానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇది మీరు గమనించి మీరు ముందుకెళ్తారని చెప్పి భావిస్తూ ఒక అన్నగా మీ అందరి శ్రేయస్సు కోరుకుంటూ ముగిస్తున్న జై తెలంగాణ. తెలంగాణ యూనివర్సిటీ గారికి మరియు ఎస్పీ అడిషనల్ డీసీపీ మా అరవింద్ సార్ గారికి మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర గారికి మరియు పోలీస్ శాఖ తరఫు నుంచి పేరు ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి స్టూడెంట్స్, వివిధ కాలేజీల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆదేశాల మేరకు గంజాయి అనేది సమూలంగా ఉడిచివేయబడాలి. డ్రగ్స్ మాఫియా సమూలంగా ఇది కావాలి. మత్తు పదార్థాలు అనేది ఇవి కూడా మన సమాజంలో దొరకకూడదు, ఎవరు కూడా బానిస కావద్దన్న ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనమంతా కూడా ఇక్కడ ఒక వర్క్ షాప్ లెక్క ఇక్కడ మనమందరం కలవడం జరిగింది. ముఖ్యంగా ఒకప్పుడు చాణక్యుడు చెప్పినట్టు ఒక దేశాన్ని అంతం చేయాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన నీతి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా మత్తుకు అలవాటు చేసినట్టయితే, వాళ్ళు మత్తుకు బానిసలు అయిపోయినట్టయితే వాళ్ళు పని చేయకుండా పోతారు. పని చేయకుండా పోయినప్పుడు ఆ దేశం అనేది అల్లకల్లోలం అయిపోతుంది. అక్కడటువంటి ఆర్థిక శక్తి అంతా కూడా నశించిపోతుంది. కాబట్టి ఆ దేశం తనకు తానే నాశనం అవుతాయని చెప్పి ఇప్పుడున్న కాలంలో మీరు చూస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో మత్తు పదార్థాలు విచ్చలవిడిగా పండియడం, విచ్చలవిడిగా తాగడం, విచ్చలవిడిగా చేయడం వల్లనే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ 80 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక యూరోప్ కంట్రీ మాదిరిగా ఉండేది. ఆసియా ఖండంలో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక మోడల్ కంట్రీగా ఉండేది. కానీ ఎప్పుడైతే మత్తు పదార్థాలకు ఆ దేశం అంతా బానిస అయిపోయిందో, ఎప్పుడైతే ఆ మత్తు పదార్థాలు ఆ దేశంలో పండించడం పెట్టిందో ఓపీఎం అనేది ఒక పంట విపరీతంగా బట్టి ప్రపంచంకు మొత్తం కూడా డ్రగ్స్ సప్లై అక్కడికి వెళ్ళాయి. మత్తు పదార్థాల వల్ల దేశం ఏ రకంగా చెడిపోతుందో ప్రత్యక్షమైన ఉదాహరణ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి ప్రజలంతా మీరంతా కూడా మేల్కొనాలా. మేమే కాదు, పోలీస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇక్కడ ఉన్నటువంటి మా పోలీస్ కానీ, తర్వాత మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి కూడా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు మేము గంజాయి పట్టుకుని ఉన్నాం, కేసులు చేస్తున్నాం, జైలు పంపిస్తున్నాం, పీడీ యాక్ట్ పెడుతున్నాం. ఇంకా కూడా ప్రజలలో ఒక చైతన్యం రావాలి. ఒకప్పుడు మనం ఇదే ప్రాంతంలో డిచ్పల్లికి పోలీసు రావాలనుకుంటే ఒక 100 మంది పోలీసులు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉండేది, నక్సల్ అయిపోవడం. అప్పుడు ఆ 80s లో 90s లో మనం అంతా కూడా ప్రజలంతా, మీరంతా, జనాలంతా మనమంతా కష్టపడ్డాం. కాబట్టి ఈరోజు నక్సలిజం అనేది ఒక వ్యవస్థని మనం రూపుమార్చాం. తర్వాత ఈ మధ్య తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణ ప్రభుత్వం గుడుంబ ఫ్రీ గ్రామాలను తయారు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా గుడుంబ, ఎక్కడ చూసినా ఏ పల్లెకి పోయినా, ఏ తండ్రికి పోయినా గుడుంబ ఉండేది. ఇప్పుడు అట్లాంటి గుడుంబం లేకుండా గత 4-5 years లో 14 నుంచి మనం ఇప్పటి వరకు గుడుంబ ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం గాంజాని కూడా ఫ్రీ చేయాలి. గాంజా అనేది ప్రతి ఊళ్ళో కూడా తాగడం జరుగుతుంది. దయచేసి ముఖ్యమంత్రులకు, దయచేసి సర్పంచులకు ఎంపీటీసీల కోరేది ఏంటంటే, ఈ గాంజాయి వ్యవస్థ 3 రకాలు ఉంటుంది. ఒకటి తాగేవాళ్ళు, ఒకటి అమ్మేవాళ్ళు, 3 పండించేవాళ్ళు, అమ్మేవాళ్ళు, తాగేవాళ్ళు. ఎక్కడొక్క దగ్గర పండియడం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి రవాణా చేస్తూ అమ్మడం, ఊళ్ళలోకి వచ్చి అమ్మడం జరుగుతుంది. అమ్మిన తర్వాత మీకు తాగడం జరుగుతుంది. ఈ ఏదైతే కన్జంప్షన్ ప్యాటర్న్ ఊళ్ళలో ఉందో ఆ కన్జంప్షన్ ప్యాటర్న్ అంతా కూడా మనం తుడిచిపెట్టినట్టయితే అమ్మేవాళ్ళు ఆటోమేటిక్గా మనకు దొరుకుతారు. దయచేసి సర్పంచ్లు, మీ ఎంపీటీసీ చేయాల్సిన పని ఏంటంటే, మీ విలేజ్లకు వెళ్ళి మేము ఏ రకంగా మీకు మీటింగ్ పెట్టామో మీరు కూడా మీ వీడీసీ, మీ యూత్ అసోసియేషన్లతో మీటింగ్ పెట్టుకొని, ఈ గంజాయి తాగేటప్పుడు కొంతమంది ఉంటారు ప్రతి ఊళ్ళో. ఐ థింక్ ఒక 5 నుంచి 10 మంది ఉంటారు, ప్రతి ఊళ్ళో ఉంటారు. ఆ 10 మందిని మనం ముందు కట్టడియాలి. ఆ 10 మంది ద్వారా మీరు కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే డీఅడిక్షన్ సెంటర్లలో పెట్టేసి ఎక్సైజ్ వాళ్ళు, మేమంతా కూడా మన జెడ్పీటీస్ గారు చెప్పినట్టు వాళ్ళందరినీ కూడా డీఅడిక్షన్ సెంటర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మీరు దయచేసి మీ తమ్ముడైనా పర్లేదు, మీ అన్నైనా పర్లేదు, మీ కొడుకైనా పర్లేదు, ఎవరైనా గంజాయికి అలవాటు పడ్డారు అంటే, గంజాయి తాగుతున్నారు అంటే మాకు చెప్పండి. మేము ఆ డిఅడిక్షన్ సెంటర్లలో పెట్టేసి వాళ్ళని డిఅడిక్ట్ చేయడానికి కాదు, అక్కడ మానిపించే ఇది చేస్తాం. అదేవిధంగా మీ ఏరియాలో ఉన్నటువంటి ఈ డాడీ షాపులలో కూడా డైజో ఫామ్లు, గుడ్ ఫార్మ్ అన్నిటి కూడా కలుపుతారు. వాటి మీద కూడా మీరు కొంచెం నిఘా పెట్టి అట్లాంటిది ఏంటంటే కూడా ఎక్సైజ్ వాళ్ళకి చెప్పినట్లయితే పట్టుకొని వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మత్తు పదార్థాలైన గుట్కా కూడా సంపూర్ణంగా నిషేధించబడ్డది. దయచేసి మీ గ్రామాలలో తీర్మానం చేయండి. తీర్మానం ఎట్లయితే బెల్ట్ షాప్లో తీర్మానం చేస్తే గుట్కా మీద తీర్మానం చేసి మా ఊళ్ళో గుట్కా అమ్మద్దు అని చెప్పి అలా కొంచెం ఇచ్చేసినట్టయితే ఆ గుట్కా కూడా పోతుంది. ఫస్ట్ డ్రగ్ గంజాయికి డైరెక్ట్ ఎవరు అడిక్ట్ కాదు. ఫస్ట్ వాడు అమ్మాలు తినడం స్టార్ట్ చేస్తాడు, తర్వాత గుల్ఫార్ మీద తాగడం స్టార్ట్ చేస్తాడు, తర్వాత బీర్లు తాగడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ముదిరిగా కావాలా వాడు ఇంకా జట్టు తీసుకెళ్ళినప్పుడు ఎవడైతే జీవితంలో ఫెయిల్ అయినా అనుకుంటాడో, లేకుంటే ఇంకేదైనా లవ్లో ఫెయిల్ అయినా అనుకుంటాడో వాడు ఈ రకంగా డ్రగ్స్ మాఫియా వాళ్ళ చేతులు ఒకసారి పడ్డాడంటే మన లైఫే మారిపోయి చాలామంది ఈరోజు మనం సూసైడ్ చూసినట్లయితే ఊళ్ళలో 80% సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటోళ్ళు ఎవరంటే తాగుడు బానిస అయిపోయి చనిపోతారు. మీ ఊళ్ళో 10 మంది సూసైడ్ చేసుకుంటారంటే 8 మంది ఆ తాగుబోతే చనిపోతారు. దయచేసి ఇవన్నీ కూడా మీరు విలేజ్ లెవెల్లో కట్టడేయండి. విలేజ్ లెవెల్లో మీరు కరెక్ట్ ఇచ్చేసి వర్క్షాప్ పెట్టండి. మా ఎస్ఐ గారిని పిలవండి, మమ్మల్ని పిలవండి, మేము కూడా వస్తాం. ఈ డాక్టర్స్ని పిలిపిస్తే వాళ్ళని కూడా పిలిపిస్తాం. తర్వాత అట్లాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నట్టయితే ఎస్ఐ గారికి వచ్చి చెప్పండి. మా ఎస్ఐ గారు, మా సిఐ గారు కరెక్ట్గా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకున్న తర్వాత వాళ్ళకి శిక్షణ బయటట్టు కూడా మనకు మా డిపార్ట్మెంట్ లెవెల్లో, మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లెవెల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టీములు పెట్టడం జరిగింది. పీడీ యాక్ట్ కూడా ప్రపోజ్ చేసి వాళ్ళని బయటకు రాకుండా కూడా చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మీరు ఒకటి ఉదాహరణ చూస్తారు. మొన్న మన దగ్గర ట్రిపుల్ మర్డర్ అయిందా? ట్రిపుల్ మర్డర్ ఇక్కడ జరిగింది. ఇక్కడికి 500 మీటర్ల దూరంలో ఒక ట్రిపుల్ మర్డర్ జరిగింది. ఆ ట్రిపుల్ మర్డర్ని మనం చూసినట్టయితే జస్ట్ 19 ఏళ్ళ పిల్లోడు చంపిండు. 19 ఏళ్ళ పిల్లోడు ఆయన ఒక 6 సంవత్సరాల క్రితం వాడు జైలు పోయి వచ్చింది. జులైలో పోయి వచ్చింది. హోము పోయి వచ్చిన తర్వాత వాడు జస్ట్ వెళ్ళిన తర్వాత 3 నెలలకి ఏం చేసింది, వాడు గుల్ఫారం తాగి బాగా గంజాయి తాగింది. గంజాయి తాగొచ్చి ఇక్కడ మా పెట్రోలింగ్ టీం దొరికితే వెళ్ళిపోతున్నారా బాబు అంటే మేము ఇంగల్ వైపు నడుచుకుంటూ పోతుందని చెప్పింది. చెప్పిన తర్వాత ఒక 500 గజాలు ముందు పోయినలో ఒక పెద్ద శుద్ధ బట్టి 3 వ్యక్తులు చంపేసింది. ఒక మత్తులో ఉన్న గంజాయి మత్తులో ఉన్న వ్యక్తి 3 వ్యక్తులు నిండు ప్రాణాలు తీస్తుంది. ఎంత 19 సంవత్సరాల పిల్లడు. గంజాయి అనేది చాలా డేంజర్ డ్రగ్, డేంజర్. ఇది అపరిచితుడు సినిమా చూసింటారు మీరు. అలాంటి సైకాట్రిక్ బిహేవియర్ ఉంటుంది. గంజాయి తాగిన తర్వాత తల్లి పిల్లలు కూడా తేడా తెలియదు, వాడికి అన్న తమ్ముడన్న తేడా తెలియదు, మనిషి మృగం అన్న కూడా తేడా తెలియదు. కాబట్టి దయచేసి ఈ మహమ్మారిని మన నుంచి దూరం చేసుకోవాలా. ఈ మహమ్మారికి దూరం చేసుకుని మీరంతా కూడా కోఆపరేట్ చేయాలా. విలేజ్ లెవెల్లో మీరు కోఆపరేట్ చేసినట్టయితే ఖచ్చితంగా కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. ఈ ఏరియాలో మన ప్రాంతం ఈ 5 మండలాలలో ముఖ్యంగా మంచిప్ప, తర్వాత ఈ దరిపెల్లి, గుట్టలలో పోగుంటలు వేసుకొని రైతులు పండిస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. అది కొంచెం మీరు ఇన్ఫర్మేషన్ తీసుకురావాలా. అదేవిధంగా కొంతమంది యువకులు ఈ మధ్యన ఇంజనీరింగ్ చేసి బాంబేలో, తర్వాత మద్రాసులో, తర్వాత హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేసి ఈ లాక్డౌన్ సిస్టంలో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా కొంత గంజాయికి అలవాటు పడి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకు కూడా గంజాయి అలవాటు చేసిండు. ఈ మాక్కూర్ ఏరియాలో, తర్వాత మీ దరిపెల్లి, జాగ్రత్తపల్లి ఏరియాలో అట్లాంటి కొంత సెక్టర్ ఆఫ్ పీపుల్ని మీరు కొంచెం ఐడెంటిఫై చేసి మాకు చెప్పినట్టయితే మేము వాళ్ళ మీద నిఘా పెడతాం, వాళ్ళ మీద కొంచెం ఇది చేసే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ లారీలు కూడా దొరికినాయి మనకి ఇందల్వా ఏరియాలో. కానీ ఎక్కడైనా మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉందో మాకు నోటీస్ చేయండి. నేను ఖచ్చితంగా బట్టి మీరంతా కూడా సహకరించాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఐ డిస్ట్రిక్ట్, ఎస్ఐ డిస్ట్రిక్ట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అలాగే ఎంపీ గారికి, ఈసీపీ అరవింద్ సార్, ప్రజాప్రతినిధులకు, టీచర్స్కి మరియు స్టూడెంట్స్కి అందరికీ నా నమస్కారం. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశము మనము గాంజా అనేది, డ్రగ్స్ అనేది, మత్తు పదార్థాలకి యూత్ అనేది బాగా అడిక్ట్ అవుతుంది అనేది దాన్ని మనం సమూలంగా రూపుమాపాలని మనం ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, మీకు వినిపిస్తుందని మాట్లాడేది? ఆమె ఆడపిల్
పే అటెన్షన్. స్టూడెంట్స్ మీరే ఈ దేశానికి భవిష్యత్తు. ఎందుకంటే మీ భవిష్యత్తు బంగారం అయితేనే దేశం భవిష్యత్తు కూడా బంగారం అవుతుంది. మీరు కనుక మీ భవిష్యత్తును నాశనం చేసుకుంటే ఆ దేశం బాగుపడదు. కాబట్టి మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకోవాలి, డిసిప్లిన్ పాటించాలి. ఇట్లాంటి గంజాయి మత్తు పదార్థాలకి మీరు దూరంగా ఉండాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అందులో ఉన్నా కూడా మీ గ్రామంలో కానీ ఎవరైనా ఇట్లాంటి వాటిలో భాగస్వాములు ఉంటే మీరు మాకు ఇన్ఫర్మేషన్, పోలీసు వారి గారికి, మాకు ప్రజాప్రతినిధులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్ అనేది కన్జంప్షన్ అనేది చాలా ర్యాపిడ్గా పెరిగింది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆందోళన చెంది మీటింగ్ కండక్ట్ చేసి గంజాయి అండ్ మత్తు పదార్థాల మీద యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించారంటే ఎంత సీరియస్నెస్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. యువత అనేది స్టేట్ వైడ్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే బాగా బానిసలు అయ్యారు. పోలీస్ వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు ఎన్ని కేసులు చేసినా, పీడీ యాక్ట్లు పెట్టినా, అరెస్ట్ చేసినా, కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఈ మహమ్మారి అనేది పెరుగుతుంది కదా తప్ప తగ్గట్లేదు. సో ఒక యుద్ధ ప్రాతిపదికగా మనము చర్యలు చేపడితే మొత్తం గ్రామాన కాలేజీలలో, స్కూల్స్లలో ప్రతి అసోసియేషన్స్, ప్రజాప్రతినిధులు అందరినీ భాగస్వాములు చేస్తేనే ఈ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరివేయగలుగుతామని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు. అలాగే గంజాయి పంట ఎవరైనా సాగు చేస్తే వారికి రైతు బంధు కానీ ఇట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా కట్ చేయడం జరుగుతుందని కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మన జిల్లాలో అయితే ఇప్పటికీ అట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు. మీరందరికీ గ్రామ సభలు పెట్టి అలాగే విద్యార్థులు కూడా ఇట్లాంటి ఇష్యూస్కి మీరు చాలా దూరంగా ఉండాలి. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో అంటే ఈ గంజా అనేది చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ అవైలబుల్లో ఉన్న మత్తు పదార్థం అన్నమాట. కెనాబిస్ సెటైవా అంటారు సార్, ఇది సైంటిఫిక్ నేమ్. ఇది ఏం చేస్తుందంటే బ్రెయిన్ పైన యాక్ట్ చేస్తుందండి. బ్రెయిన్లో మనకి న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్ ట్రాన్స్మిటర్స్ పైన యాక్ట్ చేసి మనకు దీనివల్ల ఒక డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ వస్తుంది. డిప్రెషన్ వచ్చిన వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ, డిప్రెషన్లో ఉండడము, స్టడీస్ నుంచి, సమాజం నుంచి సోషల్గా ఇన్యాక్టివ్ ఉండడము ఇవన్నీ చేస్తుంటారు. వీళ్ళంతా కూడా అదే ఒక గ్రూప్లో తిరుగుతూ ఉంటారు. కంబైన్ స్టడీస్ అని చెప్పడం, ఇంట్లో ఒక రకమైన గ్రూప్స్లో తిరుగుతుంటారు. వాళ్ళని చూస్తేనే మనం ఐడెంటిఫై చేయొచ్చు. నీట్గా షేవింగ్ ఉండకపోవడము, వాళ్ళకి ఎటువంటి ధ్యాస ఉండదు, చదువు పైన ఉండదు, ఒక బట్టల పైన ఉండదు. ఇట్లాంటి గ్రూప్స్లో ఉంటారు. సో మీరు తల్లిదండ్రులు కానీ ప్రజాప్రతినిధులు మీరేం చేయాలంటే అసలు ఏం చేస్తున్నారు మన విద్యార్థులు, పిల్లలు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అని మీరు ఒక అబ్జర్వేషన్ పెట్టాలి. సో ఎవరైనా దీనికి బానిస అయితే మా దగ్గర తీసుకొస్తే మీకు తగిన కౌన్సిలింగ్ ఇస్తాము. డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. సో వాళ్ళని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తాము. అలాగే ఎవరైతే సప్లై చేయని ఉంటుందో వాళ్ళని కూడా మనం బుక్ చేసి వాళ్ళ కేసెస్ పెట్టేసి కఠినంగా చర్యలు తీసుకుంటాము. అలాగే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సాగు అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడానికి అవకాశం. భాగస్వామ్యంతో మీడియా మిత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ మనము భాగస్వామ్యం తీసుకుంటే మనం ఈ కార్యక్రమాన్ని మనం సక్సెస్ఫుల్ చేయగలుగుతాము. కాబట్టి అందరూ ఒక ఉద్యమ స్ఫూర్తితో దీన్ని మనం చేసి విజయం సాధించి మన రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా మట్టుకు తల్లిదండ్రులు వచ్చి దరఖాస్తు ఇస్తాను. అజయ్ సార్ మాకు చెప్పడం కష్టం ఉంది. మొన్న ఒక అడ్వకేట్ కొడుకు బయట వచ్చి మొత్తానికి గంజాయికి అలవాటు పడిపోయి వచ్చి చేస్తే కానీ మేము ఎర్రగడ్డ డిఅడిక్షన్ సెంటర్కి పంపడం జరిగింది. అట్లా మీకు ఏదైనా తెలిసినట్టు లునాటిక్గా ఉన్నారు కానీ, బాగా డ్రంక్ అండ్ కండిషన్లో ఎవరైనా ఉన్నా కానీ మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏమంటే ఆ డిఅడిక్షన్ సెంటర్ కానీ, తర్వాత ఎర్రగడ్డలో ఉన్నటువంటి కొన్ని మానసిక వైద్యశాలకు పంపించే అవకాశం ఉంటాయి. కాబట్టి దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఇంటి అవగాహన సదస్సుని మత్తు ఏ విధంగా మనం అరికట్టాలనే దాని మీద మా గౌరవ డీసీపీ అరవింద్ బాబు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. వేదిక పైన ఉన్న మన వైస్ ఛాన్సలర్ తెలంగాణ యూనివర్సిటీ, ఏసీపీ నిజామాబాద్, అలాగే ఇన్స్పెక్టర్స్, పోలీస్ ఆఫీసర్స్, అలాగే ఈ 5 మండలాలకి, పిచ్చిపల్లి చుట్టుపక్కల ఉన్న 5 మండలాలకు సంబంధించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అలాగే సర్పంచులకు, మరి ముఖ్యంగా ఆహ్వానం మీదకు విచ్చేసి మంచి మాటలు మనతో డిస్కస్ చేసిన జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన ఫ్యాకల్టీ మెంబర్స్, ప్రిన్సిపాల్,
అలాగే టీచింగ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ మీ అందరికీ స్వాగతం ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. భాగమైనప్పుడు చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. సమాజానికి సంబంధించి సమాజంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఏ విధంగా మనము సమాజంలో మసలుకోవాలి అనేది. దానికి సంబంధించి మనకి పెద్దవాళ్ళు చెప్తారు మంచి ఏది చెడు ఏది అనేది. అవి కాకుండా చట్టం కూడా చెప్తుంది చెడు ఏది మంచి ఏది, ఏది చేస్తే అది సమ్మతము, ఏది చేస్తే అది నేరము అనేది. సో ఈ అవగాహన సదస్సుల వల్ల మనకి ఏది మంచి ఏది చెడు, ఏది చట్టపరము ఏది చట్ట వ్యతిరేకము అనేది మనకి తెలుస్తుంది. సో అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఒక నినాదం తీసుకుంది, డ్రగ్స్ ఫ్రీ స్టేట్ అని చెప్పేసి. సో దానిలో భాగంగా ప్రతి ఊర్లోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ, అలాగే ప్రతి ప్రాంతంలోనూ కూడా ఈ డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు డిచ్పల్లిలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మీరందరూ చేసినందుకు ధన్యవాదాలు, సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా మనకి మనుషులు అన్నాక మనకి చాలా అలవాట్లు ఉంటాయి. అలవాట్లలో కొన్ని మనకి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఉంటాయి, కొన్ని మన శరీరము బాగా హెల్తీగా ఉండటానికి ఉపయోగపడే అలవాట్లు ఉంటాయి. అలాగే మన మేధస్సు, మన మెంటల్ యాటిట్యూడ్ మెరుగవటానికి అనేకమైన అలవాట్లు ఉంటాయి. సో అవన్నీ మంచిదే, ఎందుకంటే అవి మనకి శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా మనకి మేలు చేస్తాయి. కానీ కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, అలాగే సామాజిక పరంగా కూడా దెబ్బతీసే విధంగా ఉంటాయి. అందులో ముఖ్యమైనది మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మత్తు పదార్థాలు. జనరల్గా మనిషికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, అలాగే చాలా ఉన్నతమైన ఆనందము లేకపోతే ఒక విధమైన ప్లెజర్ పొందాలి అనేది జనరల్ హ్యూమన్ సైకాలజీ. సో దానికి మనము మన మైండ్ ఏమీ వెతుకుతూ ఉంటుంది, అలాంటిది పరిస్థితి మనకి ఎందులో దొరుకుతుంది అనేది. దానివల్ల ఎక్కువగా మనము మత్తు పదార్థాలకి అడిక్ట్ అవుతున్నాము. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కమ్యూనికేషన్ కానీ చాలా ఫాస్ట్ అయింది. ఈ సందర్భంలో ఎక్కడ ఏం దొరుకుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఈజీగా తెలుసుకొని దానికి యాక్సెస్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఇలాంటి సందర్భంలో మనల్ని మనము ఈ మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచుకోవటము, మన కుటుంబాలని, మన పిల్లల్ని దూరంగా ఉంచడం అనేది చాలా ముఖ్యమైన అంశము. కాబట్టి ఇక్కడ వచ్చిన పెద్దల్ని అలాగే పిల్లల్ని మేము మనవి చేసేది ఏమంటే, ఇప్పుడు ఏసీపీ గారు చెప్పినట్లు గంజాయి సాగు లేదా మత్తు పదార్థాలు సాగు చేయటము, వాటిని తయారు చేయటము, వాటిని రవాణా చేయటము, వాటిని అమ్మటము లేదా వాటిని సేవించడం అంటే తీసుకోవటం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఏమైనా మన మధ్యలో జరుగుతున్నట్లయితే వాటిని పోలీసు వారికి విధిగా చెప్పాలి. చెప్తే దానికి సంబంధించిన చర్యలు మేము చట్టపరంగా తీసుకోవడానికి అవకాశం మాకు ఉంటుంది. ఏదైనా ఒక క్రైమ్ కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సో ఇన్ఫర్మేషన్ మా లెవెల్లో పోలీసుతో మాకున్న నెట్వర్క్ ప్రకారం మేము దాన్ని గ్యాదర్ చేయగలము. అయితే పబ్లిక్గా మీరందరూ కూడా యూనిఫామ్ లేని పోలీసులే కాబట్టి బాధ్యత గల ప్రతి పౌరుడు పోలీసే, యూనిఫామ్ వేసుకున్న వాళ్ళే పోలీస్ కాదు. సో చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి, చట్ట వ్యతిరేక శక్తుల గురించి వాటిని బహిర్గతం చేసే ప్రతి వ్యక్తి కూడా పోలీసే. కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచించి పోలీసు వారికి సహాయం చేసి మన డిచ్పల్లి పరిసర ప్రాంతాలు అలాగే నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఈ మత్తు పదార్థాల రవాణా, మత్తు పదార్థాల తయారీ, మత్తు పదార్థాల సాగు, అలాగే వాటిని అమ్మటము, కొనటము, సేవించడము ఇలాంటివి ఎక్కడ జరిగినా ఇమీడియట్గా చెప్పాలని మనవి చేస్తున్నాను. సో ఇంకా ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, ఇంకా చాలామంది మాట్లాడవలసి ఉంది. కాబట్టి మీరు అందరూ ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇందల్వాయిలో ఉన్నటువంటి అన్ని విలేజ్లలో కొంత ప్రాబ్లం ఉంటుంది. మన పక్కనే గాంధారి అనే మండలం ఉంటుంది. ఆ ఏరియాలో చాలా ఒకప్పుడు గంజాయి బాగా సాగు అయింది. గంజాయి సాగు కావట్లేదు, కానీ అప్పుడు ఉన్నటువంటి అమ్మే వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు వాళ్ళంతా కూడా వైజాగ్ కేంద్రంగా, ఒడిశా కేంద్రంగా సాగుతున్నటువంటి గంజాయిని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళని ఆ గంజాయిని ట్రైన్ ద్వారా కానీ లేదా మిగతా వెహికల్ ద్వారా అటు మహారాష్ట్ర ఉన్నటువంటి నాందేడ్, పర్వని, బాంబే వరకు వేయడం జరుగుతుంది.
మీకు ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా కూడా మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ప్రజాప్రతినిధులందరి కోసం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీరంతా కూడా మీ ఊళ్ళో సేమ్ వర్క్ షాప్ ఒకటి పెట్టండి. మీ ఎస్ఐ గారిని పిలవండి, మీ సిఐ గారిని పిలవండి, మమ్మల్ని కూడా పిలవండి, మీకు కూడా వస్తాం. అక్కడ ఉన్నటువంటి యువత కూడా మనం ఇచ్చేద్దాం. దయచేసి అదే ఒక పని చేయవలసిందిగా అందరికీ కోరుతుంది. ఇప్పుడు మనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మన పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ చదువుల తల్లి, మన తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతుంది. ACP గారు అండ్ CI అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండ్ అదర్ SPM మెంబర్ జగన్ గారు and ZPTC and MPTC members and my dear students. We are assembled here. So we are assembled here because of some activities going in colleges and universities regarding erection of drugs. So how to avoid this erection of drugs and giving motivation to students, particularly those who are in graduation level. And also we can take all aspects of precautions and our Chief Minister Sri K. Chandrasekhar Rao was also given very strictly instructions, especially for ministers and MLAs also, and ZPTC, MPTC members and faculty of degree colleges and PG colleges giving so control the situation. Actually what happened in college level and engineering, they are telling about the situation how to control this erection of drugs, particularly in rural areas. When I was in Usmania University, we made several lectures. One of my friends in ACP and other IT intelligence, Yokumar sir, and other friends, those who are contributing of illegal things, particularly in colleges level. So, ఇప్పుడు ఎక్సైజ్ శాఖ వాళ్ళ and particularly surprise level and MPTC, ZPTC level and one side police department, excise department and those who are strictly following this one. బయట ఎవరెవరు ఉన్నారో అందరు లోపలికి రావాల్సిందిగా కోరుతుంది. మన ఆరోగ్యం మన బాధ్యత. మన గ్రామంలో గంజాయి పూర్తిగా అలవాటు పడిన వ్యక్తి వ్యసనపరుడై మానసిక ఒత్తిడికి లోనై ఆరోగ్యం క్షీణించడం, ఆర్థిక ఇబ్బందులు పాల్గొంది, నిరాశ నిస్మోహకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కావున మనమందరం మన గ్రామం నుండి గంజాయిని పారద్రోలి ఆరోగ్య గ్రామాన్ని తయారు చేసుకుందాం. తద్వారా ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దాలంటే మనమందరం గంజాయిని నిర్మూలిద్దాం. అందుకోసం మనస వాచ కర్మణ నిబద్ధతతో కూడిన ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఆర్థిక ఇబ్బందులు పాల్గొంది, నిరాశ నిస్మోహకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కావున మనమందరం మన గ్రామం నుండి గంజాయిని పారద్రోలి ఆరోగ్య గ్రామాన్ని తయారు చేసుకుందాం. తద్వారా ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దాలంటే మనమందరం గంజాయిని నిర్మూలిద్దాం. అందుకోసం
మనస వాచ కర్మణ నిబద్ధతతో కూడిన ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ చేసినందుకు టీచర్స్ అందరికీ స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తున్నాం. అందరూ ఇద్దరే అన్న ఇటు రోజు ఏడు ఫోటో आओ गणेश भाई ने फोटो अच्छे व्हाट्सअप उसको ना 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 బాటిల్ పడ్డదా మా పోలీస్ శాఖ ఏర్పాటు చేసినటువంటి ఈ గంజాయి మత్తు పదార్థంపై రూపుమాపడానికి కల్పించినటువంటి అవగాహన సదస్సులో పాల్గొన్నటువంటి మా పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పిలుపు మేరకి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులంతా కూడా ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రతి వచనబద్ధులై ప్రతిజ్ఞ చేసి పోలీసుకు తర్వాత ఎక్సైజ్ వాళ్ళకి సహకరిస్తూ గాంజాయి మహమ్మారిని పూర్తిగా తుదిముచ్చడానికి వీరంతా కంకణం కట్టుకున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా కూడా చాలా ధన్యవాదాలు వారికి. ఇదే స్ఫూర్తిని గంజాయిని పూర్తిగా అరికట్టే వరకు మీరంతా కూడా కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ గంజాయిలు ఎవరైనా మీ చుట్టుపక్కల ఏరియాలో అడిక్షన్ అయిన వారిని మీరు వెంబటే గుర్తించి మాకు తెలుసుకున్నట్టయితే వారి ద్వారా మాకు వాళ్ళకు అమ్మే వ్యక్తుల్ని పట్టుకోవడం జరుగుతుంది. అమ్మే వ్యక్తుల్ని పట్టుకున్నట్టయితే గంజాయి సాగు చేసే వ్యక్తుల్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. దయచేసి మీ ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బిహేవియర్ వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడడం జరుగుతుంది. గంజాయి తాగిన వాళ్ళందరూ కూడా ఆ టీమ్గా ఏర్పడి ఒక షిల్ము అది అని చెప్పేసి ఎక్కడో ఒక ఐసోలేషన్ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళంతా కూడా కలిసి తాగడం జరుగుతుంది. అదొకటి మన పల్లెలలో ఇప్పుడు జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారితమైన ప్రాంతం కాబట్టి వ్యవసాయ పనులు ఎక్కువ ఉన్న టైంలో, ఎక్కువ హార్డ్ వర్క్ చేసే టైంలో ఈ వ్యవసాయదారులు కొంతమంది కన్జంప్షన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ మధ్యన ఈ లాక్డౌన్స్ చేయబట్టి పట్టణాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ ఏదో కారణాల వల్ల అక్కడ కొంత అడిక్ట్ అయ్యి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా యువకుల్ని కూడా అడిక్ట్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద కూడా ఖచ్చితమైన నిఘా పెట్టి గంజాయిని పూర్తిగా మేము ప్రజాప్రతినిధులు తర్వాత పబ్లిక్ యొక్క భాగస్వామ్యంతో నిర్మూలించడానికి మేమంతా కూడా కంకణబద్ధులై ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పిలుపు మేరకు మరి ఈరోజు డిచ్పల్లి మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి ఈ గంజాయి దాని వాడకం యొక్క దానివల్ల వచ్చే దుష్పరిణామాల గురించి పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లీడర్లతో కలిసి చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాం చాలా బాగుండే. ఇటువంటి కార్యక్రమాలు గ్రామస్థాయి వరకు తీసుకెళ్లే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన ఇమీడియట్గా మరుక్షణమే మన గుడుంబం మీద మరి
ఈ జూదం మీద ఇమీడియట్ స్టెప్స్ తీసుకొని క్లబ్స్ కానీ ఇంకా ఇతర ఆర్గనైజ్డ్ ఈ మన ఏదైతే ఉందో జూదం కానీ ఇంకా ఇతర దురలవాట్ల గురించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని అన్నిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. దాని పరిణామం మనం ఈరోజు చూస్తున్నాం. చాలామంది గుడుంబా కాసే వాళ్ళకు కూడా వాళ్ళకు మళ్ళీ ఒక జీవనోపాధి కల్పించి వారిని మంచి దారిలో నడిపించే విధంగా కూడా వారికి లోన్స్ ఇప్పించడం, మరి ఇతర రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేసినాం. అదేవిధంగా ఈసారి కూడా మరి ఈ లాక్డౌన్ వల్ల చాలామంది యువకులు గంజాయి బారిన పడి వారి జీవితాలని కోల్పోతున్నారు. కాబట్టి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కూడా ప్రజల్లోకి పంపించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం కోసం కష్టపడుతూ ఉన్నారు. మరి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమంతా కూడా ఈరోజు మేము ప్రతిజ్ఞ చేసినాం. మేము మా గ్రామాల్లో మరి ఎక్కడైనా సరే దాని యొక్క ఎక్స్పోజర్ ఎక్కడెక్కడైతే ఉందో, ఎక్కడైనా వాడే వాళ్ళు ఉన్నా, ఎక్కడైనా అడిక్ట్స్ ఉన్నా, లేకపోతే అమ్మే వాళ్ళు కనిపించినా కూడా మేము తప్పకుండా గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తామని చెప్పి ఒక ఓత్ తీసుకోవడం జరిగింది. దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. యువకులు అందరూ కూడా దయచేసి ఒక స్ట్రాంగ్ నేషన్గా మనం ఫామ్ అయ్యే టైంలో, ఒక సూపర్ పవర్గా ఎదుగుతున్నటువంటి ఈ టైంలో మన కంట్రీ అనేది వీక్ కావద్దు. ఇది వేరే దేశాల వాళ్ళు, ఇక్కడ ఒక మెక్సికో లేకపోతే పక్కన ఉన్నటువంటి మన శత్రు దేశాలు, ఇందాక మన సార్ చెప్పినారు, ఇందాక ఏసీపీ గారు, ఒక దేశాన్ని నాశనం చేయాలనంటే ఆ దేశంలో ఉన్నటువంటి యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే సరిపోతుందని. దేశభక్తి కలిగిన ప్రతి యువకుడు కూడా ఈ డ్రగ్స్కి దూరంగా ఉండాలి, గంజాయికి దూరంగా ఉండాలి, దురలవాట్లకు దూరంగా ఉండాలి. కాబట్టి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మేము అందుబాటులో ఉన్నటువంటి మీకు అన్నలుగా లేకపోతే మీకు తమ్ములుగా అందుబాటులో ఉన్నటువంటి మమ్మల్ని వినియోగించుకోండి. సార్ చెప్పినట్టు ఎవరన్నా మన పిల్లలు కానీ లేకపోతే మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ అడిక్ట్స్ ఉంటే తప్పకుండా వాళ్ళను మాకు రిపోర్ట్ చేస్తే మేము సార్కి చెప్పి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్లో జాయిన్ చేయించే ఈ కృషి కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.